అందరికీ నమస్కారం. ఈరోజు 27 జనవరి 2025 సంవత్సరం. ఈ సంవత్సరంలో కనీసం ఒక 5 చాలా క్లిష్టమైనటువంటి కేసులు డీల్ చేయడం జరిగింది. ఆ 5లో ఇది ఒక కేసుగా మన రాష్ట్రంలో ఉన్న త్రివిధ దళాల మాజీ సైనికులకు తెలియచేయటానికి మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ 26 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఏ విధంగా స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తామో వాళ్ళందరికీ తెలియచేయడానికి మేము అందిస్తున్నటువంటి సేవలు సమస్యల్లో ఉన్నటువంటి వారికి అందాలని, వారి సమస్యల్లో మా కమిటీ ఒక పరిష్కారంగా, ఒక తోడుగా, ఒక అండగా నిలబడాలని ఒక ఆకాంక్షతో మేము చేస్తున్నటువంటి సేవలను బట్టి ఈ వీడియో ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులకు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకు కూడాను తెలియచేయాలని, వాళ్ళను మోటివేట్ చేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన మధ్యలో రాచమల్ల జ్యోతి అనేటువంటి ఒక విడో డాటర్ ఉన్నారు. ఆవిడ ఈరోజు మన కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఆవిడ మన కార్యాలయం అడ్రస్ ఎట్లా తెలుసుకున్నారో ఏంటో మనకైతే తెలీదు. ఆవిడ సమస్య ఏంటో ఆవిడ చెప్పే మాటల్లో మనం విని తెలుసుకుందాం. ముందు ఒకవేళ ఉన్న పరిస్థితిని ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే ఓకే, చెప్పలేకపోతే నేను మళ్ళా మేము చేసినటువంటి ప్రొసెస్ని ప్లస్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీ అందరికీ నేను తర్వాత తెలియచేస్తాను. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి రాచమల్ల జ్యోతి, ఆవిడ తన కుటుంబ పరిస్థితి ఏంటి, ఆవిడ ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఆవిడ చెప్తారు, మనం విందాం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నా పేరు రాచమల్ల జ్యోతి. మాది వత్సవాయి మండలం గోపనపల్లి గ్రామం, కృష్ణా జిల్లా అండి, ఎన్టీఆర్ జిల్లా. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ రాచమల్ల గౌరయ్య గారి కుమార్తెను. నాన్నగారు కొంచెం పెద్దగా రాజమల్ల గురవయ్య గారి కుమార్తెను. నాన్నగారు ఆర్మీ రిటైర్మెంట్ అయిన తర్వాత వారి కూతురుగా ఉన్న నేను మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ చనిపోవడం జరిగింది. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను మా నాన్నగారి దగ్గరికి రావడం జరిగింది. కొంతకాలానికి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. తర్వాత మా అమ్మగారి మీద ఆధారపడటం జరిగింది. 2023 మార్చి 15 అమ్మగారు చనిపోవడం జరిగింది. దానికంటే ముందు నేను జిల్లా సైనిక బోర్డు కలిసి కొన్ని సమస్యలు చెప్తే మీకు పెన్షన్ అవుతుందమ్మా, కొన్ని సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని చెప్పి జిల్లా సైనిక బోర్డులో చెప్పారు. విజయవాడ జిల్లా సైనిక బోర్డు అది. అక్కడ నుండి నేను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు చనిపోవడం జరిగింది సార్ అని జిల్లా సైనిక బోర్డులో తెలియజేశాను. సరే మీరు ఇక్కడికి రండి అమ్మా అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా సైనిక బోర్డులో వెరిఫికేషన్ చేసి, అమ్మ ఫ్యామిలీ డీటెయిల్స్ పెడదాము, అక్కడ మీ నేమ్స్ లేవు, వెరిఫికేషన్ చేద్దామని చెప్పి అన్నారు. అన్న తర్వాత నాకు ఒక లెటర్ 6 నెలలకు వచ్చింది. 6 నెలలకు వచ్చిన తర్వాత, సార్ నాకు ఈ లెటర్లో నేమో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంది సార్ అని చెప్పి అన్నాను. సైనిక బోర్డులో మళ్ళీ నేను వెళ్ళి జిల్లా సైనిక బోర్డులో కలిశాను. సార్ మాట్లాడింది ఏంటంటే, అమ్మ నేమ్ తప్పుగా ఉంది, ఇది మార్చుకొని రావాలి అని చెప్పి అన్నారు. నాకు జిల్లా సైనిక బోర్డు నుంచి వచ్చే లెటరు, నాకు ఆర్మీ రికార్డ్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఒకలా ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ నా పేరు ఒకలా ఉంది. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. అది అలాగా నా స్టడీ ప్రకారంగా నా స్టడీలో ఉన్నదాన్ని నేను మార్చుకోవడం జరిగింది. అలా జరిగితేనే నువ్వు పెన్షన్కి ఎలిజిబుల్ అమ్మా, లేకపోతే అక్కడో పేరు ఇక్కడో పేరు ఉంటే నీకు పెన్షన్ రాదని చెప్పడం జరిగింది. సరే మళ్ళీ నేను మార్చుకోవడానికి విజయవాడ మార్చుకోవడానికి కూడా కారణం అవుతుంది. మాకు దానికంటే ముందు మక్కపేట ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డుగా శ్రీనివాసరావు సార్ చేస్తున్నారు. ఆయన ఎక్స్ ఆర్మీ. సార్ చెప్పారు, పలానా వరప్రసాద్ గారు అమ్మా విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, పలానా దగ్గర ఉంది అడ్రస్సు, నేను రావట్లేదు, మీరు వెళ్ళి కలవండి సార్ అని చెప్పారు. నేను విజయవాడ రావడం జరిగింది. విజయవాడ మీటింగ్లో నేను వెంకటరామరెడ్డి సార్ గారిని అడిగా, ఏమనంటే సార్ వరప్రసాద్ సార్ వచ్చారని అడిగాను. వరప్రసాద్ సార్ రాలేదమ్మా, మీ ప్రాబ్లం ఏంటి అన్నారు.
ఎట్లానేమో డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది సార్, ఎట్లా దీనికంటే మీరు గుంటూరు వచ్చేయండి అమ్మా అన్నారు. గుంటూరు వెళ్ళాను. నర్సింగ్ సార్ పరిచయం చేశారు. పేపర్ వర్క్ పెట్టి నాకు పేరు డేట్ ఆఫ్ బర్త్ రెండు చేంజ్ చేయడానికి పెట్టారు. కాకపోతే నాకు జిల్లా సైనిక పోటీకి జూలై 26న వచ్చింది, కానీ నా ఇంటికి మాత్రం లెటర్ రాలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సార్ నాకు లెటర్ రాలేదు, ఏమైందో ఏమో సార్ తెలియట్లేదు అంటే గుంటూరు రమ్మంటారంటే వద్దమ్మా వెళ్ళు, నువ్వు జిల్లా సైనిక పోటీకి వెళ్ళి మాట్లాడి చూడు అక్కడికి ఏమైనా వచ్చిందో లేదో తర్వాత చూద్దామన్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడేసరికి వచ్చిందమ్మా, ఇది 2 నెలలు పైనే దాటింది కదా వచ్చి అని చెప్పి అన్నారు. నాకు రాలేదు సార్ అన్నాను. అలా నేను గోపనపాలెం పైన్ స్కూల్ పోస్ట్ ఆఫీసులో కూడా నేను చెక్ చేయడం జరిగింది శ్రీనివాసరావు గారి సాయంతో. చెక్ చేసిన తర్వాత అక్కడ కూడా లెటర్ ఏం రాలేదండి అని చెప్పి అన్నారు. సరే ఈ లెటర్ తీసుకొని మళ్ళీ నేను జిల్లా సైనిక బోర్డుకి వచ్చి సార్ ఏంటి సార్ మరి ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగితే, లేదమ్మా నువ్వు గుంటూరు వెళ్ళి చేయించుకున్నావు కదా, గుంటూరు నుంచి మళ్ళీ నువ్వు ఒక లెటర్ తెచ్చుకొని చేయించుకోవాలి అని చెప్పి అన్నారు. అలా నేను 4 రోజులు ఆ మాట కోసం ఆగిపోయా. మళ్ళీ ఫోన్ చేయించాను శ్రీనివాస్ సార్ తోటి విజయవాడ సైనిక బోర్డు ఆఫీస్కి. ఫోన్ చేయించేసరికి రమ్మానండి పెడతామండి అని చెప్పని ఒక లెటర్ పెట్టారు నాకు పెన్షన్కి డాక్యుమెంట్స్ కోసమని. అది పెట్టి కూడా నేను డిసెంబర్ 17వ తారీఖు ఇచ్చాను ఆఫీస్కి. తర్వాత నాకు ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నా, నా పాప ఒంట్లో బాగాలేదు. బాబు ఒక్కడు తెస్తేనే నాకు కుటుంబం నడవటం అవుతుంది. అట్లాంటి సమయంలో శ్రీనివాస్ సార్ అన్నారు, వరప్రసాద్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, సార్ చేస్తున్నారు, వరప్రసాద్ సార్ చేస్తున్నారు, ఒకసారి సార్ని కలిసి మాట్లాడమ్మా అన్నారు. ఆ రోజు నేను సార్ తోటి ఫోన్ చేయించాను, బ్యాంకులో ఉండే సార్ మీరు చేయండి సార్ సార్కి ఫోన్ అని చెప్పని. సార్ మాట్లాడారు, ఎంతో 200 అమౌంట్ కొట్టమనండి, ఎందులోనూ యూనియన్ సార్ మెంబర్గా కొట్టమనండి అన్నారు. స్టేట్లో మెంబర్గా. సరే సార్ అమౌంట్ ఐడి కార్డు కోసం ఐడి కార్డు వస్తుంది, ఆ అమౌంట్ కొట్టాను. తర్వాత సార్ ఫోన్ చేశాను, సార్ ఇట్లా సార్ అంటే మీరు సోమవారం వచ్చేయండి అమ్మా మీకు నేను చేసి పెడతాను అన్నారు. ఎన్ని గంటలు రమ్మంటారు సార్ అని అడిగితే 10 గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయండి అమ్మన్నారు. కరెక్ట్గా 10 గంటలకి నేను ఆఫీస్కి వచ్చాను. కానీ సార్ బిజీ అయిపోయారు. ఎలా అంటే కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు కరెక్ట్గా ఆఫీస్ నుంచి సార్ 3 గంటల్లోకి వచ్చి 3 నుంచి 4 గంటల్లో నాకు వర్క్ చేసి పెట్టారు, నీ పని అయిపోయిందమ్మా అన్నారు. ఇలా ఆనందము సంతోషము అన్నీ కలిపి నేను సార్కి కృతజ్ఞతగా ఏమి ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నా, సార్ నన్ను మాత్రం మీరు ఏమనుకోదు సార్. నా బాధ ఇదండి. అందరూ ఎవరన్నా బాధ ఉంటే మాత్రం వరప్రసాద్ సార్ తప్పకుండా కలవండి, మీకు మాత్రం అన్ని విధాలు మంచి చేసి పెడతారు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మానవ రూపంలో ఉన్నారు అని చెప్పని నేను అంటాను. ఇవాళ అటువంటి దేవుడిని నేను చూశాను అన్నది మాత్రం నేను చెప్తాను సాక్ష్యంగా. అమ్మ ఏమొద్దు, నీ నోటితో నువ్వు చెప్తే వాళ్ళు వింటారు అని అది చెప్పడం జరిగింది. సో మన ఈ వీడియో చూస్తున్నటువంటి మన మాజీ సైనికులు కావచ్చు, లేదంటే మన సిటిజన్స్ ఎవరైనా కావచ్చు, మరి ఒక ఆడపిల్ల తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఎటువంటి వేదనలో, ఎటువంటి బాధలు, ఎటువంటి దుఃఖంలో ఉన్నదో, మరి మనిషిగా పుట్టిన తర్వాత ఇవన్నీ ఎవరి రోజులు లేదంటే ఎవరి జీవితాలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. కానీ కొంతమంది జీవిత పరిస్థితులు వింటే కళ్ళమ నీలాగో, దుఃఖాన్ని ఎవరు భరించలేరు, మోయలేరు. కొంతమంది ఎందుకు బ్రతకడం, చనిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది ఏదేమైనా సరే ఈదాలి, లాక్కెళ్ళాలి, ముందుకెళ్ళాలని మనుషులు వాళ్ళ తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. సరే అది వేరే విషయం. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రాచమల్ల జ్యోతి, గోపినేనివారిపాలెం, వాసవాయ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈవిడ కోర్ ఆఫ్ సిగ్నల్స్లో సర్వీస్ నెంబర్ 629035, చాలా సీనియర్ సిటిజన్. 62 సిరీస్ వచ్చేసి చాలా సీనియర్ సిటిజన్. ఆయన కోర్ ఆఫ్ సిగ్నల్స్లో పనిచేశారు, హవల్దార్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు రాచమల్ల గురవయ్య గారు. మరి తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, లేదంటే ఆయన కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవటం 2006లో
2006లో తన తండ్రిని కోల్పోయారు. మరి తన తండ్రి కోల్పోవడానికి ముందే 2002లోనే భర్త చనిపోయారు. అవునా? 2002లో తన భర్త కూడా చనిపోయారు. ఏ స్త్రీకైనా కూడా తన భర్తను కోల్పోవడం అనేటువంటిది ఎంత పెద్ద లాస్, ఒక సపోర్ట్ అనేటువంటిది కోల్పోవటం. భర్త చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల్లో అవసరాలు, ఖర్చులు, బాధ్యతలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లోకి మరి ఈ రాజమల్ల జ్యోతి గారు వచ్చారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. 2002లో 29 డిసెంబర్ 2022లో భర్త చనిపోవటం, 2006లో తన తండ్రి గారు చనిపోవటం. ఇటువంటి పరిస్థితుల్లో మరి వచ్చి తల్లి దగ్గర ఉంటే ఆ తల్లి ఒకవైపు కూతురు విడో, తల్లి కూడా విడోని, ఇద్దరు భర్తలు చనిపోయినటువంటి వారు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో మనకు అర్థమవుతుంది. 2023లో కూడాను మరి జ్యోతి గారు వాళ్ళ మదర్ని కూడా కోల్పోయారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. 1995లో బాబు పుట్టాడు, 1996లో పాప పుట్టాడు. వీళ్ళ నాన్నగారు కోర్ ఆఫ్ సిగ్నల్స్. వాళ్ళు చనిపోయిన తర్వాత మరి మన ఆర్మీ రూల్స్, ఆర్మీ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం విడో డాటర్, డైవోర్స్ డాటర్, డిజేబుల్డ్ చిల్డ్రన్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ పెన్షన్ యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షన్గా పొందేటువంటి ఆ ఫెసిలిటీస్, ఎంటైటిల్మెంట్స్ ఉన్నటువంటి విధంగా మరి తండ్రి చనిపోయాడు, తల్లి కూడా చనిపోయింది. తను కూడాను భర్తను పోగొట్టి విడోగా ఉంటున్నారు. పాపం ఇందాక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నా కొడుకు ఏదన్నా కొంచెం కష్టపడి వస్తే మా కుటుంబం గడిచేది. ఇందాకైతే హాఫ్ వీడియోలో అమ్మ నీ పని అయిపోయిందమ్మా అని చెప్తే పట్టుకొని బోర్ నేడ్చేసింది. ఆవిడ మరి ఎటువంటి పరిస్థితిలో ఉంటే మరి అమ్మాయి అంతగా ఏడుస్తుందో, తన దుఃఖాన్ని అంతా ఈవెన్ ఆనంద బాష్పాలండి అని చెప్తుంది అమ్మాయి. సరే, ఏదేమైనా కానీ మరి వాళ్ళ అమ్మగారు 2023లో చనిపోయిన తర్వాత పెన్షన్ అనేటువంటిది ఆగిపోయింది. యాక్చువల్లీ 2023లో తన తల్లి చనిపోయిన తర్వాత డెత్ ఇంటిమేషన్ అండ్ IFP అంటారు, IFP ఇనిషియేట్ ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది ఉంటుంది. అది అంటే ఆ ప్రాసెస్ అనేటువంటిది ఇంతవరకు చేయనందువలన నెక్స్ట్ పెన్షన్కి ఆథరైజ్డ్ ఇక్కడ విడో డాటర్ ఉంది కాబట్టి ఆవిడ పేరు రికార్డులో ఉన్నది. కానీ పేరు మార్పులు చేర్పులు ఉన్నందువలన ఆ మార్పులు చేర్పులు చేయడంలో బ్యాంకులో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్ద వెంకటరామిరెడ్డి గారు, అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి నరసింహం గారు, వాళ్ళు కూడాను ఈవిడికి చాలా సహాయం చేశారు. వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి మన రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ తరపున రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆవిడ తన పరిస్థితులను చెప్పుకుంటూ తన బాధలంతా కూడాను వారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నప్పుడు విజయవాడలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడలో మరి జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు చేసినటువంటి సపోర్టు తన పేరు మార్చటం, తన పుట్టిన తేదీ మార్చటం, డాక్యుమెంటేషన్ అంతా అవ్వటం. 2023లో సెప్టెంబర్లో ఈ విధంగా ఫోన్లు వస్తూనే ఉంటాయి మన ఆఫీస్. 2023 సెప్టెంబర్లో మరి ఆవిడ పార్ట్ ఆర్డరు కంప్లీట్ అవ్వటం, డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ అలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆవిడ పెన్షన్ కొరకు డాక్యుమెంటేషన్ కంప్లీట్ అవ్వడంలో ఇంకా కొంత డాక్యుమెంటేషన్ మిగిలి ఉంది. 2023 తర్వాత జరగవలసినటువంటి ప్రాసెస్లో ఇంకా కొంత డాక్యుమెంటేషన్ మిగిలి ఉంది. అప్పటి వరకు కూడాను
మరి శ్రీనివాస్ గారు, బ్యాంకులో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, వాళ్ళు చేసినటువంటి హెల్ప్ను బట్టి కానీ, తర్వాత గుంటూరు జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం దానిలో వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా నరసింహం గారు వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి కొంతవరకు ఈ విషయం అనేటువంటిది ముందుకెళ్ళడం జరిగింది, కొంత మేలు జరిగింది వీళ్ళకి. ఆ తర్వాత ఈ రోజున మన ఆఫీస్కి వస్తే రికార్డ్స్తో మాట్లాడటము, డాక్యుమెంటేషన్ స్టేటస్ కనుక్కోవటం, తర్వాత కావలసినటువంటి డాక్యుమెంట్స్ని, తర్వాత ఆవిడ పేరు, పుట్టిన తేదీ, పార్ట్ ఆర్డర్ అయినటువంటిది అంటే షీట్ రోల్లో ఎంటర్ అయినటువంటిది ఆ డాక్యుమెంటేషన్ మనం అక్కడి నుంచి తెప్పించటం, డైరెక్ట్ రికార్డుతోనే మాట్లాడేసేసి అక్కడి నుంచి డాక్యుమెంటేషన్ తెప్పించటం, మళ్ళీ వాటినే ఈ రోజున సబ్మిట్ చేస్తూ వాళ్ళ మదర్ది డెత్ ఇంటిమేషన్, వాళ్ళ మదర్ పెన్షన్ వచ్చేసి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయింది. ప్రొఫైల్ ఇనాక్టివ్, వాళ్ళ మదర్ పెన్షన్ ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయింది. ఇనాక్టివ్లోకి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మీ అందరికి తెలిసిందే. ఇలాంటి కేసులు ఇలా ఇప్పటి వరకు కనీసం ఒక 40కి పైగా చేసి ఉంటాం మనం. వాళ్ళ మదర్ది స్పర్శలోకి మైగ్రేట్ అయ్యింది, అయితే ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయింది. అటువంటి ఇనాక్టివ్ ప్రొఫైల్ని యాక్టివ్లోకి తీసుకురావటం, వాళ్ళ మదర్ చనిపోయినట్టుగా డాక్యుమెంటేషన్ చేయటం, ఈవిడికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రికార్డు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తెప్పించటం, మళ్ళా వాటిని స్కానింగ్ చేసి కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేసి అప్లోడ్ చేయటం జరిగింది ఈ రోజున. ఆవిడికి పెన్షన్ రావటంలో మా వంతు సహాయం, మా వంతు సహకారం మేము ఈ రోజున చేసాం. మేము చేసినటువంటి పనిని బట్టి 2 నెలల లోపల, 2 నెలలు అంటే చాలా ఎక్కువ, కానీ ఒకవేళ అక్కడి నుంచి రావాల్సిన రెస్పాన్స్ కానీ, క్రాస్ చెకింగ్ కానీ, వెరిఫికేషన్ కానీ కొంచెం టైం పడుతుంది. మరి ఇది మంత్ ఎండింగ్, జనవరి మంత్ ఎండింగ్, మార్చి ఎండింగ్ లోపల ఈవిడికి పెన్షన్ వచ్చేటట్లుగా నెక్స్ట్ ఫర్దర్ కరెస్పాండెన్స్ మా హెడ్ క్వార్టర్ అనేటువంటిది తీసుకుంటుంది. నీకు పెన్షన్ వచ్చేంత వరకు మా ముఖ్యాలయం నీకు హెల్ప్గా ఉంటుందమ్మా, నీకు పెన్షన్ వచ్చేంత వరకు సహాయం చేస్తుంది. ఓకేనమ్మా? సో ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ మన త్రిదళ మాజీ సైనికులు ఎవరికైనా సరే సమస్యలు ఉంటే వారి సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తుంది. ఈ వీడియో ద్వారా ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉండి పరిష్కారం కాకపోతే, అటు ఇటు తిరుగుతున్నా కూడాను మీ సమస్యలు అలాగే ఉండిపోతాయి, మా రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ ముఖ్యాలయానికి మీరు కాల్ చేయండి. నా మొబైల్ నంబర్ 8121572499. మళ్ళీ చెప్తున్నాను, 8121572499. మన ముఖ్యాలయం త్రిదళ మాజీ సైనికులకు వారికి ఉన్నటువంటి సమస్యల్లో మా వంతు సహాయం చేస్తూ వారి సమస్యను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ విధంగా మీకు సేవలు అందిస్తూ సాక్ష్యంగా ఎవరు పని చేశారు, ఎలా చేశారు అనేటువంటిది మెసేజ్లు పెడితే టైప్ చేస్తే ఎవరికి నమ్మరు. ఇప్పుడు ఈ విధంగా సమస్య ఎవరిది, చేసిన వాళ్ళు ఎవరు, ఈ విధంగా మనం మాజీ సైనికుల సమస్యల పరిష్కరించడంలో ఏ విధంగా కృషి చేస్తున్నాం అనేటువంటిది ఉన్నది ఉన్నట్లుగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తెస్తూ మీకు ఈ వివరాలన్నీ తెలియచేస్తున్నాం. కాబట్టి గమనించండి, మన రాష్ట్ర మాజీ సైనికుల ఎక్స్ సర్వీసెస్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి సేవలు అందించడమే. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు.
దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.